గురించి ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం జరిగింది. అందులో ప్రధానంగా వినపడేది కేసీఆర్ గారిని సస్పెండ్ చేయాలి అసెంబ్లీ నుంచి అనేది. మీరేం చెప్తారు? అంటే ఎందుకు సస్పెండ్ చేయాలి కేసీఆర్ గారిని? అంటే ఏదైతే ఏమంటారు బీడు భూములని పంట భూములుగా చేసినందుకు, ప్రతి జిల్లాలకి సాగునీరు అందించినందుకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ గట్టి ఎందుకంటే క్లియర్గా తెలుసు దీంట్లో అవినీతి జరగలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంది, అవినీతి జరిగిందని. ఇప్పుడు అవినీతి మాట పోయి బరాజులు సరిగా కట్టలేదు, ఇంజనీరింగ్ లోపం అని మాట్లాడుతున్నారు. ఆ ఇంజనీరింగ్ లోపంలో కూడా వన్ సైడెడ్ కేసీఆర్ గారే కేసీఆర్ గారి డెసిషన్ అని. అఫ్కోర్స్ ఎవరున్నా కూడా వారి ఐడియాస్ చెప్తారు. ఐడియాస్ చెప్పిన తర్వాత దాన్ని ఎట్లా చేయగలుగుతాం అనేది ఇంజనీరింగ్ ఆలోచించుకొని అవి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక్క డెసిషన్ కదా, అది క్లియర్ స్టేట్మెంట్ ఉంది, క్లియర్గా ఆన్ రికార్డ్ ఉంది, అది క్యాబినెట్ అప్రూవల్ ఉంది. అందరు అప్రూవల్ తీసుకున్నాకనే ఆ ప్రాజెక్ట్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసామని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు, గతంలో కేసీఆర్ గారు చెప్పారు. అండ్ వాళ్ళు కమిషన్లో ఉన్న వాళ్ళు కూడా దాని రిపోర్ట్ని మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సీల్ కవర్లో ఒక కమిషన్ వీలే వేసి ఆ కమిషన్ని మళ్ళీ తర్వాత ఇంకొక కమిషన్ దాన్ని చదవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని కమిషన్లు వేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అంతా ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్పుట్స్ తీసుకోవాలి. అండ్ 600 పేజెస్ ఏదో వాళ్ళు రిపోర్ట్ తయారు చేసారు. మరి ఆ రిపోర్ట్ పబ్లిక్లో పెట్టండి. ఇప్పుడు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియాలి కదా ఏం తప్పులు జరిగినాయి ఏంటిది అనేది. మీరు చెప్తున్నారు, అది మీరు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది మాకు ఆ సీల్ కవర్లో ఏముందనేది మీరు చేసే పనులు మీరు చేసుకుంటూ ప్రజలకు కూడా ఇది రిపోర్ట్ అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో పెట్టి మాట్లాడండి. ఇవన్నీ డెఫినెట్గా మేము ప్రతి ఒక్క దానికి మేము జవాబు చెప్తాము. ఇక్కడ కూడా అవినీతి జరగలేదు. అండ్ మోర్ ఓవర్ 2 పిల్లర్లు కూలితే ఇంకా మిగతా బ్యారేజ్లన్నీ కూడా అంటే సేఫ్గానే ఉన్నాయి కదా, వాటర్ అందించవచ్చు కదా. ఇప్పుడు మా వాళ్ళందరి క్వశ్చన్ కూడా అదే, వాటర్ ఎందుకు ప్రజలకు ఇవ్వకుండా ఆపుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారే కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్కి తీసుకొస్తామని, మరి కాళేశ్వరం కూలిపోయింది కదా, మరి ఎట్లా తీసుకొస్తారు కాళేశ్వరం నీళ్ళు? అక్కడి నుంచే కదా అన్నీ రావాలి, బెరాజులు కానీ కెనాల్స్ కానివ్వండి, కిలోమీటర్ పొడవునా మనం అన్నీ కట్టాం కదా. కేవలం ఉట్టి ఆ 2 పిల్లర్లే కాదు కదా, మిగతా అంతా కూడా బాగానే ఉంది కదా. మరి కాళేశ్వరం కూలిపోయిందంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేసిన మొత్తం కాళేశ్వరం కూలిపోవాలి. మరి వాళ్ళ ప్రాపగాండా అట్లా ఉంది, మొత్తం కాళేశ్వరం అంతా కూలిపోయింది, అది దేనికి పనికిరాదు అన్న మాట్లాడుతూ మళ్ళీ అదే కాళేశ్వరం నీళ్ళు వాళ్ళు తీసుకోవడం, డిస్టిక్లలోకి అందించడం, లేదంటే అదే నీళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి తీసుకొస్తా అని అనడం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం. అంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేకుండా పోతుంది. కేవలం కేసీఆర్ గారి పేరుని డ్యామేజ్ చేయాలి. ఆల్మోస్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పేరు, కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారిని టార్గెట్ చేసి వారికి ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం పోయినాక కూడా ఇంకా కూడా ప్రజలలో వాళ్ళ అదే ఇంకెక్కువ పెరిగింది పేరు, దాన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలా అనేది మాత్రమే చూస్తున్నారు తప్ప దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ని సస్పెండ్ చేయాలి అసెంబ్లీ నుంచి అనేది డెసిజన్ అనుకుంటే, ఒకవేళ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇదే ఫైనల్ డెసిజన్ అనుకుంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే 2 ఏళ్ళుగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి లేడు అనేది వాళ్ళు ప్రధానంగా చూపించే ఇది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ సెకండరీ. మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళ చేతిలో డెసిషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సస్పెండ్ చేయాల్సిన అంత పెద్ద తప్పు కేసీఆర్ గారు ఎక్కడ చేయలేదు. కాళేశ్వరం అంటారా కమిషన్ వేసారు, దాని మీద ఎట్లా వాళ్ళు ముందుకెళ్ళాలా ఏంటిది అనేది మేము కూడా మా హరీష్ రావు గారు చెప్పినట్టు కోర్టుకు వెళ్ళి వాళ్ళు అంటే ఏది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో దాన్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి మేము కూడా ముందుకెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ కోర్టే కొన్ని సందర్భాల్లో చెప్పింది దానంత బెస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ లేదు అని చెప్పి కోర్టే కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా వీళ్ళు దాంట్లో తప్పులే అంటే ఎతికే ప్రయత్నం, అంటే కొండని ఎలుకని ఎత్తినట్టు ఏదో చిన్న చిన్న టెక్నికల్ అంశాలను తీసి దీన్ని మొత్తం భూతద్దంలో పెట్టి ఏదో పెద్ద ఏదో జరిగింది అనేది ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. అండ్ ఓవరాల్గా అక్కడ ఎటువంటి తప్పు జరగలేదు అనేది నిన్న హరీష్ రావు గారు చెప్పిన పీపీటీ ప్రజెంటేషన్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో రేవంత్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి అక్కడ మాట్లాడుతూ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. మొన్న లైవ్ మీటింగ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని తప్పులు మాట్లాడడంతో ఆ లైవ్ కూడా కట్ చేశారు. అంతే క్లారిటీ వాళ్ళకి లేదు కాళేశ్వరం గురించి, వాళ్ళకి అసలు ఎటువంటి అవగాహన లేదు. జస్ట్ ఏదైనా కూడా మాకు అన్నీ తెలుసు, మా నోటీస్లో ఉంది అని చెప్పేసి ఏదో మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళే తప్పులలో దొరికిపోవడం జరుగుతుంది. సో సస్పెండ్ చేసే రైట్ రేవంత్ రెడ్డి గారికి లేదు. అండ్ ఏమంటారంటే కేసీఆర్ గారిని రీచ్ అయ్యే అంత కెపాసిటీ రేవంత్ రెడ్డి గారికి లేదు తెలుసు కాబట్టి వాడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి
అన్ని దారులు ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడ కూడా ఆయన దారికి దొరకట్లేదు. అందుకని లాస్ట్కి సస్పెండ్ చేస్తాము, అసెంబ్లీకి వస్తలేరు అని చిన్న చిన్న విషయాలు చెప్తుంది. బట్ ఓవరాల్గా అట్లాంటి చేసే అవకాశం లేదు. చేస్తే తీవ్రమైన పరిణామాలు మాత్రం డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవాలి.